వైసీపీ నేతల్లో రెడ్ బుక్ భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు కేసుల భయంతో కనిపించకుండా పోయారు. నాయకులతో పాటు వైసీపీతో అంటకాగిన జగన్ భక్త అధికారులు కూడా అదే భయంతో వణికిపోతున్నారంట. సాక్షాత్తు వైసీపీ అధ్యక్షుడు జగన్ సైతం పదే పదే రెడ్ బుక్ జపం చేస్తున్నారు. తాజాగా తిరుమలలో రోజా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వాపోయారు. అంటే లోకేష్ వార్నింగ్ ఎఫెక్ట్ వైసీపీపై ఏ రేంజ్లో పనిచేస్తోందో ఇట్టే అర్థమవుతోంది. వైసీపీ హయాంలో తెలుగుదేశం నేత నారా లోకేష్ పై వైసీపీ నేతలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేశారు. మీడియా సమావేశాల్లో, సభల్లో చంద్రబాబు సహా నారా లోకేష్ ను టార్గెట్ గా చేసుకుని ఇష్టారీతిలో మాట్లాడారు. ఇక కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, ఆర్కే రోజా, పేర్ని నాని వంటి నేతల గురించి చెప్పాల్సిన పని లేదు. వాళ్లు లోకేష్ ను తిట్టని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. పప్పు ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు, అసెంబ్లీ గేట్లు కూడా తాకలేడు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. కానీ ప్రభుత్వ కుట్రలను తిప్పికొడుతూ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల అండదండలతో లోకేష్ యువగళం పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. పాదయాత్ర సమయంలో తెలుగుదేశం శ్రేణులు, ప్రజల పట్ల వైసీపీ నేతలు, కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో చలించిపోయిన లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని హద్దులు దాటి ప్రవర్తించిన వైసీపీ నేతలు అధికారుల పేర్లను ఆ రెడ్ బుక్ లో ఎంటర్ చేస్తూ వచ్చారు. ఎన్నికల ప్రచారంలో చివరి సభ వరకు రెడ్ బుక్ ను లోకేష్ మెయింటైన్ చేశారు. అప్పట్లో రెడ్ బుక్ పై వైసీపీ నేతలు సెటైర్లు కూడా వేశారు. ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. వైసీపీ శ్రేణుల్లో రెడ్ బుక్ టెర్రర్ స్పష్టంగా కనిపిస్తుంది. లోకేష్ రెడ్ బుక్ పేరు వింటేనే జగన్ సైతం భయపడుతున్నట్లు కనిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ఏపీలో అరాచక పాలన జరుగుతుందంటూ జగన్ ఢిల్లీ వెళ్లి ధర్నా చేసి వచ్చారు. ఆ ధర్నా సమయంలో లోకేష్ రెడ్ బుక్ ను జగన్ ప్రధానంగా ప్రస్తావించారు. ఆ తర్వాత కూడా వైసీపీ నేతల సమావేశాల్లోనూ, మీడియాతో మాట్లాడిన సమయాల్లోనూ పలుసార్లు జగన్ రెడ్ బుక్ జపం చేశారు. వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలోనూ రెడ్ బుక్ గురించే ప్రధానంగా చర్చించారు. రెడ్ బుక్ తో వైసీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని, వారికి అండగా వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు ఉండాలని జగన్ సూచించినట్లు తెలిసిందే. అలా రెడ్ బుక్ అంటూ జగన్ పదే పదే జపం చేస్తుండడంపై వైసీపీ నేతలు ఆశ్చర్యపోతున్నారట. లోకేష్ displaying a red book, where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. And the contents in this red book are a list of officials, a list of politicians on whom they intend to take action, on whom they intend to assault. And this kind of hoardings, starting off with Chandrababu Naidu's son, blatantly being displayed all over the state in Andhra Pradesh, where you have a situation where you're giving instructions to the police that our people would vandalize, our people would kill, our people would assault, and there should be no action taken on them. When you have somebody like Nara Lokesh, Chandrababu Naidu's sons holding this red book, and this red book being captured in the form of hoardings, now think about what kind of message it is sending. Now he starts off with a red book at the state level. You have a similar kind of red books being displayed and vengeance being taken at everybody from the grassroots level. ఎన్నికల ముందు వరకు రెడ్ బుక్ అంటే పట్టించుకొని జగన్ ఇప్పుడు మాట్లాడితే రెడ్ బుక్ అంటూ వణికిపోతున్నారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలకు పాల్పడిన వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్ కుమారుడు అరెస్ట్ అయ్యారు. జోగి రమేష్ సైతం నేడు రేపు అరెస్టు అవ్వడం ఖాయమంటున్నారు. ఆ క్రమంలో రెడ్ బుక్ పై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. రెడ్ బుక్ లో నోటైన ఎవరిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. రెడ్ బుక్ లో నేను ఏం చెప్పా, రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. నా ప్రతి స్పీచ్ చూడండి, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చట్టాలు ఉల్లంఘించిన ఓకే,
జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధితులు చాలా మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం? రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? నేను ఆనాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్ర బుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జాల ఆరోపణలపైన విచారణ జరుగుతుంది. త్వరలో పెద్దిరెడ్డి జైలుకెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా ఇలా వైసీపీ నేతలు ఒక్కొక్కరిపై వరుసగా కేసులు నమోదవుతుండటంతో తొందరలోనే తన వంతు కూడా వస్తుందని జగన్ భయపడుతున్నారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. జగన్ నిత్యం ఏపీలో అరాచక పాలన సాగుతుందని ప్రచారం చేయడం, పదే పదే రెడ్ బుక్ గురించి తలుచుకొని వణికిపోవడం చూస్తున్న వైసీపీ నేతలు జగన్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి సందర్భంలోనూ జగన్ రెడ్ బుక్ గురించి ప్రస్తావన తెస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ నేతలపై జరుగుతున్న విచారణ, నేతల అరెస్టులకు కారణం రెడ్ బుక్ అని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తుంది. జగన్ భయం చూస్తే ఆయనకు రెడ్ బుక్ జ్వరం పట్టుకుందని ఆ పార్టీ నేతలే సెటర్లు విసురుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.